నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనం ముందున్నటువంటి స్పెషల్ గెస్ట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్ పర్సన్ కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగుండ్రా? ఫైన్. బాగుండ్రా? బాగానే ఉన్నా. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. చాలా రోజుల నుంచి నేను మీ ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నా. సో ఇవాళ మీరు కరుణించిర్రు, ఇవాళ మా స్టూడియోకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విషయం ఏంటి అని అంటే, మెయిన్గా మిమ్మల్ని అడగదలుచుకున్న ఫస్ట్ క్వశ్చన్, వై నాట్ 175 అని కరుమూరు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు విర్ర వీగిర్రా లేదా? నేను మీ ఇంటర్వ్యూలోనే నన్ను అధికారంలో ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ మీరు అడిగారు. ఏంటి వై నాట్ 175 అంటున్నారు, 175 సాధ్యమేనా అని. అవును. నేను ఆ రోజు చెప్పినటువంటి మాట ఈరోజు కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేసి చెప్తా ఉన్నా. ఏమన్నాం ఆ రోజు? మేము ఆల్రెడీ అంతకుముందు 2014 ఎన్నికల్లో 67 సీట్లు గెలిచాం. 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి 151 సీట్లు గెలిచాం. సో 151 గెలిచినాక టార్గెట్ అనేది మొత్తం గెలవాలని పెట్టుకుంటారు, కానీ మళ్ళీ ఒక 60 వస్తే చాలు, 70 వస్తే చాలు, లేకపోతే బొటాబొటిగా అధికారంలోకి వస్తే ఎవరు టార్గెట్ పెట్టుకుని వెళ్ళరు. సపోజ్ మీరు ఎగ్జామ్లో 600 మార్కులకు వస్తే ఎవరైనా అన్నిటికీ 10% వస్తే బాగుంటుందని టార్గెట్గా వెళ్తారు. అది 570 రావచ్చు, లేదంటే ఒకసారి ఫెయిల్ కూడా కావచ్చు. సో అదే చెప్పాం. ఇప్పుడు మీరు ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మధ్యలో ఈవీఎంలు అనే అడ్డు కారణాల విషయం మాట్లాడదాము. మీరైతే ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయ్యాం, పాస్ అవుతాం. మళ్ళీ ఓసారి పాస్ అయ్యాం, ఓసారి ఫెయిల్ అయ్యాం. ఓసారి ఇప్పుడు 2014 ఎన్నికల్లో మేము ఫెయిల్ అయ్యాం. 67 సీట్లు అపోజిషన్లోకి వచ్చాం. 45% ఓటింగ్ వచ్చింది. 2019లో బంపర్ మెజార్టీతో పాస్ అయ్యాం. తర్వాత 50% ఓటింగ్ వచ్చింది ఆ రోజు. 2024 వచ్చినప్పటికి ఫెయిల్ అయ్యాం, బట్ 40% ఓటింగ్ అనేది. అంటే మీరు ఫెయిల్ అవుతుంది. వైసీపీ లీడర్లు కావచ్చు, వైసీపీ అలా అధికారం కోల్పోవడానికి కారణం కళ్ళు నెత్తికెక్కడమేనా అని అంటారు నేను ఓపెన్గా. అంటే ఏంటి దానికి మీరు అడిగితే, అంటే వై నాట్ 175 151 వచ్చింది, హ్యాపీ. కానీ వై నాట్ 175 అని చెప్పేసి ఎక్కడ చూడు వై నాట్ 175 అన్నారు. ఇవాళ 11కు పడిపోయారు, ట్రోల్లకు గురవుతా ఉన్నారు. ఇప్పుడు అధికార కూటమి ఉంది, 164 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, మాకు 11 సీట్లే వచ్చినాయి. ఇప్పుడు రేపొద్దున వాళ్ళు 175 మేము గెలుస్తామని ఇప్పటి నుంచి స్టేట్మెంట్లు ఇస్తున్నారా, లేదంటే లేదు ఈసారి మాకు ఎన్నికల్లో 50-60 లేదా బొటాబొట్టి గెలుస్తామని స్టేట్మెంట్లు ఇస్తున్నారా? ఓ పొలిటికల్ పార్టీ మనకు ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, మభ్య పెట్టడం కోసం చెప్పిన మభ్య పెట్టడం కాదు, టార్గెట్ అలా వెళ్తారు. ఇప్పుడు సపోజ్ మీరున్నారు సార్, మీరే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అనుకోండి, ఒక ఎమ్మెల్యేనే గెలిచారు ఫస్ట్, నెక్స్ట్ ఎన్నికల్లో ఇంకొద్దిగా ఎక్కువ గెలవడానికి వెళ్తారు కదా. 101% దాంట్లో కాదని లేదు. అందుకనే 151 వచ్చినప్పుడు 151 వచ్చినప్పుడు లేదు ఎగ్జాక్ట్ గా మేము ఈసారి 100 వస్తే చాలు అనే టార్గెట్ వెళ్ళరు కదా. వెంకట్ గారు నేను టార్గెట్ ఎక్కువ పెట్టుకుని వెళ్ళినప్పుడు, వెంకట్ గారు నేను ఒక విషయం చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఓటర్లు 2,50,000 మంది ఉన్నారు అనుకోండి. 2,50,000 మంది ఓట్లు నాకే పడితే అని అనుకోవడం నా మూర్ఖత్వమే కదా. మీరు చెప్పే సింగిల్ నియోజకవర్గం వచ్చి ఓటర్ల సంఖ్య, ఇది అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇప్పుడు మేము 175 నియోజకవర్గాల్లో మొత్తం అసలు 100% ఓటింగ్ మాకేమని అడగలేదు కదా. మాకు రాజకీయ పార్టీ గెలవడానికి 50% ఓటింగ్ వస్తే చాలు. చలో, ఎందుకు ఓడిపోయారు చెప్పండి మీరు చెప్పండి. నేను విశ్లేషించినటువంటిది కానీ పార్టీ విశ్లేషించిన 2 కారణాలు చెప్పచ్చు. ఒకటి ఏదర్ ఈవీఎంలు అవ్వాలి. దానికి ఎందుకు ఈవీఎంలు అవ్వాలంటున్నా అంటే, పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు 12% అంటే దాదాపుగా 48 లక్షలు పెరిగినాయి. ఎక్కడి నుంచి పెరుగుతాయి? మీ ఊర్లో 500 ఓట్లు పోలైతే 500 ఉండాలిగా, 490 రాకూడదు, లేదా 550 రాకూడదుగా. రెండో అంశం వచ్చేటప్పటికి, ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మేము వీవీప్యాట్లు లెక్క పెట్టాలి అని చెప్పి మేము న్యాయస్థానంలో వేస్తే, ఆ న్యాయస్థానం ఇంకా దాని మీద విచారణ జరిపే లోపే ఇక్కడ వీవీప్యాట్ స్లిప్లు తగలబెట్టేశారు. రెండోది, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా 2 రాష్ట్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనేది అనేక రకాలుగా మనకి బయట నుంచి వచ్చినటువంటి వార్తలు. లేకపోతే ముక్కు మొహం తెలియనట్టుకు 90,000 మెజార్టీ ఆ నియోజకవర్గ బోర్డర్లు తెలియదు. సత్యకుమారు మీకు ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని మీరు రోజు చూస్తుంటారు. ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరంతో ప్రతిరోజు జనాల్లోనే ఉన్నాడు. మాట్లాడదాం ప్రతిరోజు జనాల్లోనే ఉన్నాడు. సత్యకుమార్ యాదవ్ అనే అతను ఆ నియోజకవర్గం ఇప్పుడు కూడా ఒక విలేజ్ పేరు చెప్పి ఏ మండలంలో ఉందో ఇప్పుడు కూడా చెప్పలేడు. మరి ఇట్లాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎట్లా అయ్యారంటే, సో దీని కారణాలు. రెండోది, సరే ఈవీఎంలు అనేది పక్కన పెడదాం, జనరల్గా ఎట్లా ఓడిపోయామని విశ్లేషణ చేసుకుంటే, మేము చేసినటువంటి మంచి కంటే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం, ఎక్కువ మంది కలిసి దుష్ప్రచారం చేయటం, మీడియా, మాకు ఒక పత్రిక, ఒక ఛానల్ ఉంటే వాళ్ళకి 2 పత్రికలు అఫీషియల్గానే. ఒప్పుకుంటారా మీరు? ఇది మీకు పత్రిక, మీకు ఛానల్ ఉందని ఒప్పుకుంటారా? సాక్షి పత్రిక మాదే కదా, ఓపెన్ ఉంది సార్. దాంట్లో రాష్ట్రీయ పత్రిక అని ఒప్పుకుంటారా? ఇది డబ్బా పత్రిక అని ఒప్పుకుంటారా అంటున్నా. అంటే డబ్బా కొడితే మీరు డబ్బా వార్తను మీరు విశ్లేషణ చేయండి. మీరు అతను దాంట్లో డబ్బా వార్త వచ్చింది అనుకోండి, ఇది డబ్బా వార్తని మీరు విశ్లేషణ చేయండి. 1 సైడ్ అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు మీరు. ఇప్పుడు అది రాజశేఖర రెడ్డి గారు ఫోటోతో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి దాకా చైర్మన్గా ఉండేవాళ్ళు, తర్వాత భారతి గారు ఉన్నారు. మాది కాదని
చెప్పుకోవడానికి ఎట్లా ఉంటుంది మాదే నేను ఓపెన్ గా చెబుతున్నా వాళ్ళే కూడా చెప్పుకోమండి అట్లా. కంటిన్యూ వాళ్ళే కూడా అట్లా అని చెప్పుకోమనండి ఏమని సరే. మాకు ఆంధ్రజ్యోతి ఈనాడు అఫీషియల్ అని చెప్పుకోలేని దిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో మేము అట్లేం లేదు కదా మాదంటే మాదనే చెబుతాం. ఏ సాక్షి పత్రిక సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిలేటెడ్ అయితే రిలేటెడ్ అని చెప్తాం. ఓకే రిలేటెడ్ కాబట్టే చెబుతున్నాం. రెండో అంశం వాళ్ళు టీవీ ఛానల్లో 10 2 పత్రికలు ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానల్ తెలుగుదేశం ఆఫీస్లోనే పెట్టారు. ఎక్కడ మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఉంది కదా దాంట్లో పెట్టి విపరీతమైన దుష్ప్రచారం లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందన్నట్టుగా మీ ల్యాండ్లన్నీ లాగేసుకుంటున్నారు అన్నట్టుగా లేదంటే అప్పులు 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయింది 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ఏదైతే ఉద్యోగాలు ఇచ్చేస్తామో సో లేదంటే నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 నీకు 18 నీకు 18 నీకు 20 నీకు 20 నీకు 20 నీకు 36 నీకు 36 నీకు 36 నీకు ఉచిత గ్యాస్ సిలిండర్ నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు నీకు బస్ ప్రయాణం ఫ్రీ నీకు బస్ ప్రయాణం ఇలా హామీలు ఇవన్నీ ఇవ్వటం వల్ల మేము ఇచ్చిన దానికంటే వాళ్ళు ఎక్కువ ఇస్తా అన్నారు. పాయింట్ నెంబర్ 1 మా మీద చేసినటువంటి దుష్ప్రచారం. ఓకే ఈ రెండు యాంగిల్లో రైట్ ఓట్లు పోలరైజేషన్ అయిపోయిందా మీరు చెప్పడం అయిపోయిందా వెంకటరెడ్డి గారు? సో నేను అడుగుతున్నా చెప్పండి 2018లో అధికారంలోకి వచ్చింది ఎవరు? మాకు 19 మీకు తెలంగాణలో 18 జరిగింది మాకు 19 2019లో అధికారంలోకి వచ్చింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరు వచ్చారు అధికారంలోకి? జగన్ గారు. మీరేనా? మీ పార్టీనా అధికారంలో? ఎంత వచ్చినాయి మీకు? ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు మీకు? 151 151 మంది ఎమ్మెల్యేలు ట్యాంపరింగ్ వల్లనే గెలిచిర్రా? ట్యాంపరింగ్ వల్ల మీరు ఆ రోజు గెలిచారని అంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళా. పాయింట్ నెంబర్ 1. 2 పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ లేదు. మీరు 2019లో ట్యాంపరింగ్ అయ్యిందని చెప్పడానికి మీ దగ్గర సింగిల్ ఆధారం లేదు. నేను ఇక్కడ 10ల సంఖ్యలో ఆధారాలు చెప్తున్నా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కోర్టుకి వెళ్ళాం? మేము కోర్టుకి వెళ్ళాం. సో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి సేమ్ ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు డిఫరెన్స్ ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు 48 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అర్ధరాత్రి ఓట్లు చచ్చిపోయిన వచ్చి ఆత్మలు వచ్చి ఓట్లు వేసినాయా? సో 2019లో 100% ట్యాంపరింగ్ జరగలేదంటానికి ఇది కూడా ప్రూఫ్. 2024లో 100% జరిగిందని చెప్పడానికి ఇది కూడా ప్రూఫ్. లేదంటే వీవీప్యాట్ స్లిప్పులు ఎలా ముందే తగలబెట్టేస్తారండి? 45 రోజులు గడువు ఉంటుంది ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే ఆ మిషన్ వచ్చి ఓపెన్ చేసి ఏదైతే దాంట్లో ఎన్ని ఓట్లు పడ్డాయి అది పడ్డదన్న వీవీప్యాట్ స్లిప్లు కరెక్ట్గా వచ్చినాయా లేదా పోలేని ఓట్లు లెక్క పెట్టాలి. అర్ధరాత్రి బ్యాటరీ ఛార్జింగ్ ఎలక్షన్స్ అయిపోయింది ఆఫ్ చేసి పెడతారు. బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగిద్దండి? ఇప్పుడు మీ మొబైల్ ఆఫ్ చేసి పెట్టారు 1 గంట తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ పెట్టిద్దా? మీరు పెడితే ఛార్జింగ్ పెరిగిద్దా? పెడితేనే పెరుగుతుంది. మరి ఈవీఎంలు ఎట్లా పెరిగింది అంటే ఎవడో పెట్టాడనే కదా. అంటే దీన్ని ఏదో మ్యానిపులేట్ చేశారనే కదా. సో 19, 24 లేదంటే రేపు 29 ఏదైనా విత్ ఆధారం ఉంటే మేము మాట్లాడతాం. సో మా దగ్గర ఉన్నప్పుడు జరగలేదు 2019లో ట్యాంపరింగ్ జరగలేదు అంటానికి ఇది కూడా ప్రూఫ్. ఇప్పుడు జరిగింది అంటానికి ఇది కూడా ప్రూఫ్. కాదంటే వాళ్ళు ఎందుకు వెళ్ళా కోర్టుకి? అప్పుడు ఓట్లు అన్ని ఎందుకు కరెక్ట్గా వచ్చినాయని చెప్పారు వాళ్ళు. దీనికి సమాధానం చెప్పానండి. అంటే ట్యాంపరింగ్ వల్లనే ఇప్పుడు ఇలా కూటమి అధికారంలో ఉంది అని అంటారు, అంతేనా? క్షణాలన్నీ చెప్తారు. నన్నే ఉందన్న మీరు వెళ్ళి మైకి పెట్టి అడగండి. మేమందరం ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఎత్తే ఏమైనా అన్న ఓట్లని అడుగుతున్నారు వాళ్ళు. అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మీరు కేసులు పెడతా వేధిస్తారు. రషీద్ అని వినుకొండలో మా కార్యకర్తని రోడ్డు మీద నరికి చంపారు చూశారు కదా. అది 4 రోజులు కూడా కాలే వీళ్ళు అధికారంలోకి వచ్చి. వెళ్తున్నప్పుడే జనాలు ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది నరికి చంపుతున్నా. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ పార్టీ అయినా వాళ్ళు 3 పార్టీలైనా వాళ్ళకి ఆదరణ ఉందా? మాకు ఆదరణ ఉందా? మనం మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఉందా? నిజంగా లైవ్ లో ఉందా? మీకు 40% ఈవీఎంలు అడ్డబెట్టినా వచ్చినాయి కదా మాకు ఓట్లు. సింగిల్ గా 1,30,00,000 ఓట్లు వచ్చినాయి అన్న. మేము నల్లటప్పగా అన్న అప్పుడు గెలిచిన సంఖ్య మీరు చూస్తున్నారు, బట్ ఓటర్ల శాతం ఎంత ఉన్నది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీకు అట్లా అనుకుంటే ఒరిస్సాలో ఓటర్ షేర్ అనేది కాదు కదా రూల్ చేసేది, ఓట్ లిస్ట్ లో గెలిచిన అభ్యర్థులనే కదా. నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు అందంటే నేను దాని కాదంటలా. కానీ ఆ నెంబర్ 11 వచ్చిన దాని మీద కూడా ఇప్పుడు ఏదైతే ఓటింగ్ శాతం 40% వస్తే 11 ఎలా వస్తాయి? అసలు ఏం జరిగింది అనేది కూడా ఒక అనుమానం. రెండోది అంటే మీరు చెప్పే వర్షన్ మీరు చెప్పారు. అసలు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మందు, లిక్కర్ స్కామ్ కాదా? లిక్కర్ స్కామ్ కాదా? ఇంకా 3.5 ఏళ్ళు అధికారం ఉంది కదా. ఇల్లు ఎవడన్నా మగాడు ఏడిస్తే మళ్ళీ చెబుతున్నా ఛాలెంజ్ సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే దమ్ము మీకు ఏమన్నా ఉందా? పైన మీరేమన్నారు, కింద మీరేమన్నారు? ఎంటైర్ 10 సంవత్సరాల మీద 2014 to 19, 19 to 24 మీద మీరు అమ్మిన మద్యం అమ్మకాలు, మీరు తీసుకొని వచ్చినటువంటి మద్యం బ్రాండ్లు, మీరు తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ మీద మేము తీసుకొని వచ్చినటువంటి మద్యం బ్రాండ్లు పాలసీయో డెసిషన్స్
అన్నిటి మీద 10 సంవత్సరాల మీద ఎంక్వైరీ ఇద్దాం. అసలు మద్యమే పెట్టాము, మద్యమే తీసుకురాము, మద్యం దుకాణాలే బంద్ చేస్తామని చెప్పేసి మీరు ఎందుకు కల్తీ మద్యం అని ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు కల్తీ మద్యం తెచ్చారు అన్న ఓపెన్ ఒప్పుకోండి. ఎవరు కల్తీ మద్యం తెచ్చారు? ఆంధ్రాల మొలకల చెరువు బ్రాండ్, ఇబ్రహీంపట్నం బ్రాండ్లు, సుమో విస్కీలు, షార్ట్ విస్కీలు, బెంగళూరు మాల్టెడ్ విస్కీలు, బెంగళూరు మాల్టెడ్ బ్రాందీలు, కేరళ మాల్టెడ్ విస్కీలు ఇప్పుడు తెచ్చింది కల్తీ మద్యం. మేము ఉన్నప్పుడు చెప్తారా మీరు సమాధానం? నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఆంధ్రాలో మందు తాగలేక వచ్చి తెలంగాణలో తాగిపోయేది. ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఓపెన్ ఇప్పుడు చేస్తున్నారు. అడగండి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తా, మేమే కొత్త బ్రాండ్ తేలా. బూమ్ బూమ్ అనేది ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్.